తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ లో ఉన్నాం. సో ఇక్కడ బై ఎలక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వాడివేడిగా ఎవరి ప్రచారం వాళ్ళది కొనసాగుతూ ఉంది. సో మనతో పాటు స్థానికులు అన్నగారు ఉన్నారు ఇక్కడ. సో అన్నగారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా సరే కానీ ఈనాడు ఇక్కడికి వచ్చేసి నేనున్నానంటూ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు. సో అసలు నవీన్ అన్నకి ఇంత క్రేజ్ ఎందుకుంది, సో నవీన్ అన్న గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుందో వారి మాటల్లోనే అడిగి తెలుసు. సో చెప్పండి అన్న, మీ పేరెంట్? లక్ష్మణ్. సో లక్ష్మణ, ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా? సో ఎక్కడ చూసినా కానీ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఎవరి వ్యూహాత్మకంగా వాళ్ళు కొనసాగుతున్నాయి. సో మీరు ఏమనుకుంటారు? 100% నవీన్ అన్న గారు డెఫినెట్ గా 50,000 50,000 మెజార్టీ గెలవబోతున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఆయన చేసినటువంటి అధికారం లేకపోయినా కానీ 2 సార్లు కంటెస్ట్ చేశారు. బ్రహ్మాండంగా ఆయన కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఎంత మంచి చేశాడు, నియోజకవర్గ ప్రజలకి ఎంత హ్యాపీగా ఇట్లా చేసిందో అందరికీ తెలిసిందే. దట్స్ ఆ విధంగా ఆయన క్రేజీ ఉంది. 100% ఆయనకు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి కూడా ఆయనకు అయ్యే లక్షణాలు ఆయన అవపుచ్చుకున్నారు ఆయన. సో దట్స్ డెఫినెట్ గా ఆయన అయితే మాత్రం విన్, నో డౌట్ అబౌట్ ఇట్. కాంగ్రెస్ యువకులు కానీ, ప్రజలు కానీ, నిరుపేదలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందువులు కానీ, సో ప్రతి ఒక్కరు ఎవరిని టచ్ చేసినా కానీ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటారు. సో ఏంటి అసలు ఏం మాయా మంత్రం ఏం జరిగింది అసలు జూబ్లీహిల్స్? మాయా మంత్రం అంటే ఏం లేదండి. ఆయన మంచితనము, వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి మంచితనము ఇవన్నీ కలుపుకొని ఆయన ఆ మంచి అవలక్షణాలు ఆయన పుణిగిపుచ్చుకున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు అంటేనే ఒక బ్రాండ్ అభివృద్ధికి, ఆయన ఒక మానవతా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నవీన్ కుమార్ యాదవ్ గారు అనే వాళ్ళు. డెఫినెట్ గా ఆ యాదవ్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన చేసినటువంటి మంచి డెఫినెట్ గా ఆయన గెలిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్ గా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నవీన్ కుమార్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో నిలవబోతున్నారు. సో మీరు ఇట్లా ఫిజికల్ హ్యాండిక్యాప్ గా ఉన్నా కానీ మీరు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. నా వంతుగా నా తరఫున నేను 5,000 ఓట్లు వేపిస్తానని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతోంది. సో ఏంటి అసలు ఇంత అభిమానం ఎందుకు జట్టుకున్నారు మీ గుండెల్లో? 5,000 కాదండి, డెఫినెట్ గా నేను తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ స్టేట్ ప్రెసిడెంట్, నా పేరు లక్ష్మణం. సో మేమందరం కూడా ఆయనకి దాదాపు మా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఫ్యామిలీ ఓట్లు 7,500 ఉన్నాయి. ఇంటికి 3 వేసుకున్నా కానీ ఫాదరు బ్రదరు మదరు వేసుకున్న 3 ఉంటాయి. 30,000 ఉన్నాయి. 30,000 కంపల్సరీగా డెఫినెట్ గా ఒక 15,000 ఓట్లు అయితే పక్కగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకుంటాం. మా వంతుగా మేము ఉడతా భక్తిగా డెఫినెట్ గా మేము ఆయనకు ప్రచారం చేయాలి. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తున్నట్టయితే మా గురించి ప్రభుత్వంతో మాట్లాడతాడు. 100% ఈజ్ వన్ అండ్ ఆఫ్ ది లీడర్. మంచి వ్యక్తి ఉన్న మనస్తత్వం కాబట్టి మేము అందరం కూడా రోజు ప్రచారం చేస్తున్నాం దాదాపు ఒక 10 days నుంచి. రేపటి నుంచి ఇంకా ఉధృతంగా చేస్తాం. మా హ్యాండిక్యాప్డ్ ఫ్యామిలీస్ మోటివేట్ దగ్గర తీసుకొని పోయి మా ఫ్యామిలీస్ అందరినీ మోటివేట్ చేసి, అమ్మ నవీన్ కుమార్ యాదవ్ గారిని మమ్మల్ని చూసి మన ఇంట్లో ఉన్న ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి, ఆయన గెలిపించుకున్నట్టయితే మా గురించి అసెంబ్లీలో మాట్లాడతారు, హీ ఈజ్ వన్ ఆఫ్ ది మంచి లీడర్ అవుతాడనే ఉద్దేశం మేము అందరం కూడా రావడం జరిగింది.